అందరికీ నమస్కారం. ఒంగోలులో సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి హత్య కేసులో పీఠముడి వీడినట్లేనా? రేపు అమనబ్రోలు గ్రామంలో వీరయ్య చౌదరి నివాసానికి మంత్రి నారా లోకేష్ గారు చేరుకోవటం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం విధి విధానాలు, కార్యక్రమ షెడ్యూల్ కూడా ఇప్పటికే జిల్లా అధికారులకు అందటం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను జిల్లా ఎస్పీ దామోదర్ గారు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా నాగులపులపాడు, అమనపురోలు గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపు నారా లోకేష్ బాబు అమనపురోలు గ్రామంలో చేసేటువంటి ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం కోసం ఇప్పటి నుంచే జనాలు కూడా ఎదురు చూస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే పోయిన నెల 22వ తేదీ వీరయ్య చౌదరి హత్య జరిగిన దగ్గర నుంచి పోలీసులు దానికి సంబంధించినటువంటి కీలక సమాచారం రాబట్టడం జరిగింది. నిందితులను గుర్తించడం జరిగింది. ఆ కేసులో ఎన్నో మలుపులు తిరుగుతూ చివరకు కీలక దశ చేరినటువంటి సమయంలో మరి మంత్రి నారా లోకేష్ గారు కూడా రేపు అమనపురం గ్రామానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వీరయ్య చౌదరి నివాసానికి వెళ్ళి వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను ఓదార్చి, ఎందుకంటే వీరయ్య చౌదరితో మరి అమనపురం గ్రామంతో లోకేష్ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా లోకేష్ బాబు పాదయాత్రలో కూడా వీరయ్య చౌదరి చురుగ్గా పాల్గొనేవాడనే నాకైతే మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రిగా నారా లోకేష్ గారు కూడా మరి అమనపురం గ్రామంలో వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం అమనపురం గ్రామంలో వారి కుటుంబ సభ్యులను వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను ఓదార్చిన తర్వాత ఆయన ఎలాంటి ప్రసంగం చేస్తారు, ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రసంగం మీదే కొంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించి మరి లోకేష్ బాబు వెళ్ళిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మరి జిల్లా ఎస్పీ దామోదర్ గారి ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెడతారనే టాక్ మరోవైపు వినిపిస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ కేసు పక్కదారిని పట్టించేందుకు కొంతమంది యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, కొన్ని శాటిలైట్ ఛానళ్ళు కూడా మరి ఈ కేసుకు సంబంధించినటువంటి తప్పుదార పట్టించే విధంగా ప్రకటనలు, స్టోరీ బోర్డులు వేయటంతో జిల్లా ఎస్పీ గారు కూడా దీని మీద స్ట్రాంగ్గా రియాక్షన్ అవ్వడం జరిగింది, స్పందించడం జరిగింది. అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా మనం ఒకసారి కేసును కనుక పరిశీలించినట్లయితే లోకేష్ బాబు పర్యటన అయిపోయిన తదనంతరం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు, అదేవిధంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో ఎవరు ముద్దాయిలా అనే దాని మీద కూడా సుదీర్ఘమైనటువంటి ఛేదనలో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మేబీ రేపు ఎల్లుంట్లో మీడియా ముందు ప్రవేశపెట్టే ఆలోచనలో పోలీసు వర్గాలు ఉన్నాయని కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది. మరి ఈ సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో మరి సంచలనాలు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని మనం తెలియజేసుకోవచ్చు.